అన్కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్ట్రోక్ అనేది హెమీ అనోపియా అంటాం, హోమోనిమస్ హెమీ అనోపియా అంటాం. ఇది ఏంటంటే మీకు వేరే సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా చూపు ఒక భాగం వరకు కనిపించకుండా పోతుంది. సో ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి ఎలాంటి సిమ్టమ్తో వస్తారంటే, నడిచేటప్పుడు ఒక 2-3 డేస్ నుంచి నడిచేటప్పుడు ఏదర్ కుడి పక్క కానీ ఎడమ వైపు కానీ మీకు ఆబ్జెక్ట్స్ సరిగ్గా కనపడినందువల్ల డాష్ అయితే ఉంటారు. గోడలు కనపడవు, మనుషులు కనపడవు, చైర్స్ కనిపించవు. సో ఒక భాగం ఏదర్ రైట్ హాఫ్ కానీ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద విజన్ కానీ సరిగ్గా కనబడని దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న మతిమరుపులు కానివ్వండి, కలర్స్ గుర్తుపట్టలేకపోవడం, లేని వస్తువులు కనిపించడం, ఇలాంటి చిన్న అడిషనల్ సింటమ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా పక్షవాతంకి సంబంధించిన సింటమ్ కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి రావాల్సి. నెక్స్ట్ అన్కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్ట్రోక్ అనేది సడన్ హియరింగ్ లాస్. సో ఉన్నట్టుండి మొన్నటి వరకు బాగుంటారు, సడన్గా ఉన్నట్టుండి మీకు హియరింగ్ అనేది సడన్గా పడిపోవచ్చు. సో అది కూడా ఒక అన్కామన్ స్ట్రోక్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ ఫుట్ డ్రాప్ ఆర్ రిస్ట్ డ్రాప్, అంటే మామూలుగా ఉన్న హ్యాండ్ సడన్గా హ్యాండ్ రిస్ట్ డ్రాప్ అవుతుంది. సో అలా ఫుట్ మీకు డ్రాప్ అయినా లేదా హ్యాండ్ రిస్ట్ మీకు గ్రిప్ లేకుండా డ్రాప్ అయినా ఫుట్ డ్రాప్ ఆర్ రిస్ట్ డ్రాప్ కూడా మీకు అకేషనల్గా ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్ట్రోక్.